అంగరంగ వైభోగంగా ఇప్పుడు చూడండి చక్కగా హాయిగా పడుకుని ఉన్నదట. ఎంత సుఖంగా పడుతుందంటే బాహురామస్య సంస్కృత అన్నట్టుగా సీత విరాటి రామచంద్రమూర్తి యొక్క బాహువుని ఆధారంగా చేసుకుని వాటిని తరగడగా భావించి దండకారణ్యంలో కూడా చక్కగా పడుకుని ఉందండి. ఏమాత్రం భయం లేకుండా ఎటు నుంచి ఏ జంతువులు వస్తాయి, ఆ క్రూర జంతువులు ఏం భయం లేదు. ఎందుకు? వీర పత్ని పక్కన భర్త ఉన్నాడు. రామచంద్రమూర్తి చక్రవర్తి తిరుగునా అంటారు సంప్రదాయంలో. అలాంటి ఆ స్వామితో కూడి ఉంది కాబట్టి ఏ మాత్రం భయం లేదు. అలాగే నీలా కృష్ణుడు ఎరువులు కూడా ఇప్పుడు నీలాదేవి భయపడట్లా. వీళ్ళందరికీ భయం ఎందుకు? పెద్దలు ఎక్కడ జరగాలో అని. ఇవాళ చక్కగా నిర్భయంగా లైసెన్స్ ఉంది కదా. ఏంటి లైసెన్స్? వివాహం ఆడాడు శ్రీకృష్ణ పరమాత్మ. సప్త వృషభ భంజన చేసి మరి ఆమెను వివాహం ఆడాడు. నీలాదేవి అంటే చాలా ఇష్టం. నేను చూసాం రాత్రికి రాత్రి మధుర నుంచి రేపల్లి వచ్చింది కూడా నీలాదేవి కోసమే. అంత అద్భుత సౌందర్య రాసి నీలాదేవి అలా అమ్మతో కూడి ఉన్నాడు. ఇక తర్వాత అమ్మ యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఆ శల్య విశేషం చూసుకున్నాము. 5 అంటే అంతరార్థం చూసుకున్నాం. 4 అంటే 4 వాళ్ళకి అంతరార్థం చూసుకున్నాం. దీపాలు అంటేనే జ్ఞానం అనే అర్థము. ఇవన్నీ చూస్తున్నాం. మంచము అంటే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణ తత్వం అనే అర్థం. అంతరార్థాలు కూడా విశేషం. నిగూఢార్థాలు కావాలి, పద్యార్థాలు కావాలి, అన్ని కావాలి. పైనే ఉండవు. కొత్తల భూములు నప్పిందే కొంగ వైద్య కిడంగా అది తర్వాత అంటే గుత్తులుగా పూసేటువంటి పువ్వులు కాళ్ళలో ఉన్నాయట. నేను చెప్పుకున్నాం. మనం మొక్కలు పెట్టుకుంటే ఒకసారి మించుకో. సన్నజాతులు అయితే పెట్టుకుంటే అలాగే ఉంటాయి. చెట్టు జాతులు అయితే ఏమైనా మించుకుంటాయి. కానీ అమ్మ పెట్టుకుంటే మొక్కలుగా ఉన్నాయి, మించుకోవడమే కాదు, ముడుచుకునే కూడా మించుకుంటాయి. అంత విశేషం అనమాట అమ్మ శిరోజాలకి. ఆ యొక్క ఇది ఎందువల్ల అంటే స్వామి ఉంటున్నాడు. చూడండి చక్కగా ఉంటున్నాడు. స్వామి కరస్పర్శ కలిగింది కాబట్టి ఆనాడు రేపల్లో గోవులని పుష్కలంగా అలా వర్షంలాగా పాలన వర్షించాయి. అమ్మ కోసాల శ్రీ కేశ సంపదకు ఆ పరిమళం ఎలా వచ్చింది, ఆ విశేషం ఎలా లభించిందంటే శ్రీకృష్ణ కరస్పర్శ కారణంగా. మరి చూడండి ఆయన ఎటువంటి వాడు సర్వగంధ సర్వరస అంత సుగంధవంతమైనటువంటి స్వామి వచ్చి మనం ఒకరోజు చెప్పుకున్నాం. గోపికల్ని ఆనందం చేసుకుంటే ఈ విషయం ఎక్కడ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందో అక్కడే వస్తుంటున్నాం దగ్గర నుంచి. అందుకని ఆ 4 సార్లు స్నానం చేసినట్టు పోయారు. అంత పరిమళం అనమాట. అలాంటి పరిమళవంతమైన శ్రీకృష్ణ స్వామి స్పర్శ చేశాడు కాబట్టి అవసి కేశాలకు అంత గొప్ప పరిమళం. అలాగే గుత్తులు పూలు పెట్టుకుంది అనుకున్నారు. ఈ పూలకు అంతరార్థం తెలుసుకోవాలి. ఏమిటా గుత్తులులో ఉండే పూలు అంటే మనమే జీవాత్మలందరినీ కూడా వికసింప చేస్తుంది. ఆ స్వామి కరస్పర్శ కారణంగా అమ్మ దయా దృష్టి కారణంగా వికసిస్తాయి మన యొక్క ఆత్మలన్నీ కూడా. ఈ లోకంలో ఉండే ఆత్మలన్నీ కూడా వికాసం పొంది స్వామిని చేరుకోవడానికి కారణమయ్యేది అమ్మ పురుషు కారణమే. దీనంతటినీ సూచించేది అమ్మ తరలో ఉన్న పువ్వులు. ప్లస్ నీకు కూడా అర్థం చూద్దాం. దెప్పుతున్నారు ఎలా? మేమేమో ముందు ఏం చెప్పారు? 2వ పాత్రలోనే పూలు ధరించాం చెప్పారుగా. పూలు పుడుచుకోమన్నారు, కాటలు ధరించమన్నారు. ఇవి చూస్తే చక్కగా పూలు పెట్టుకుని మేమేమో కృష్ణ విరామంతో పూలు ధరించకుండా ఉంటే నువ్వు హాయిగా కృష్ణతో కూడి పువ్వులు పెట్టుకుని ఉన్నావా? ఇది నువ్వు కూడా చెప్పుకున్నట్టుగా ఇలా. మళ్ళీ తర్వాత పువ్వులు నప్పిన్నాయి కొంగమే వైద్య కిడంత మొదలు మార్పావాయన్నారు. అలా ఆమె చక్కగా పూలంటే అంతరార్థం జీవాత్మలు. విశేషార్థం నిగూఢార్థం ఏమంటే వాళ్ళు పెట్టుకోవాలి, మీరు పట్టుకున్నారంటే కృష్ణతో కూడి ఉన్నది. ఇది నిగూఢార్థం. ఓం కుజల్. అలా కేశవాసం అంటే అంతరార్థం ఏమనుకున్నాం? వ్యామోహం. ఎటువంటి వ్యామోహం? నిరపేక్ష వ్యామోహం. అది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నిరపేక్ష వ్యామోహం. కోరికల ఇప్పుడు ప్రేమ అందరికీ ఉంటుంది. మనకు ఉండే ప్రేమ ఏంటి? కోరిక వెళ్ళాలి, వెళ్ళి స్వామిని సేవించుకోవాలి, అమ్మాయి పెళ్లి కావాలని నమస్కారం చేసుకోవాలి. ఫినిష్ అయిపోయింది. కోరిక వచ్చేసింది మధ్యలో. మా అబ్బాయికి ఉద్యోగం కలగాలి, మా ఐశ్వర్యం కావాలి, మొత్తమ్మలు అనుకోలేము పాపం. మంచి వాళ్ళు మీరంతా. సో ఇలా ఏమో కోరికలతో మనం వెళ్తాం. ప్రేమ ఉంటుంది కృష్ణయ్య అంటే. అదే స్థానంలో కోరిక కూడా ఉంటుంది. అమ్మకు అటువంటి కోరిక ఉండదు. నిరపేక్షమైన వ్యామోహం. కేవలం
ప్రేమ 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 మూర్తీకరించిందే అమ్మ. అంత అద్భుతంగా అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. కేశపాసం అనగానే పొడవైన చుట్టూ, మన సుజాతావతికి ఉన్నట్లుగా అంత పొడవైన చుట్టూ అన్నమాట. ఏమిటి అంటే ఆ స్వామి మీద ఉండేటువంటి నిరపేక్ష వ్యామోహం అని. ఇక అలాగే కొత్త భూములు నవ్వినాయి కొంగలే. ఇంకా మన యొక్క వక్షస్థలం మీద వైద్య కిడతల ఆడుకొని పడుకున్నాట శ్రీకృష్ణ స్వామి. ఇప్పుడు మళ్ళీ వక్షస్థలం అనగానే పై అర్థం తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? అంతరార్థం. ఆమె వక్షోజాలంటే పరభక్తి పరజ్ఞానానికి సూచన. ఆమె భక్తి జ్ఞానాలు చూసేటప్పటికి వీళ్ళకన్నా కూడా వీడికి ఎంత భక్తి నేనంటే, వీడికి ఎంత జ్ఞానం నేనంటే, వీడికి ఎంత నిరపేక్షమైన వ్యామోహం నేనంటే అని ఆమెను విడిచిపెట్టి రావద్దు కాబట్టి కృష్ణయ్యకి. ఎందుకంటే అమ్మలో అన్ని గుణాలు ఉంటాయి కదా. అందుకని ఆమె జ్ఞాన భక్తులు చూసేటప్పటికి యువతలకి రావాలన్న ఆలోచన కూడా మర్చిపోయాడు కృష్ణయ్య. కంప్లీట్లీ మర్జ్డ్ అన్నమాట, మునిగిపోయాడు. జ్ఞాన భక్తులు అనేటువంటి ఆ కలశాలలో అదే అర్థం వస్తుంది అనమాట. దీనికి కూడా అదేమో సంస్కృతం, ఇదేమో ద్రవిడం. అంతే, భాష మార్పు, భావం ఒకటే. ఇక మరి తడం కళ్ళినాయ్. మరి అంటే కాటుకతో, తడం విశాలమైనటువంటి కన్నులు కలిగినది, కాటుకతో కూడిన విశాలమైన నేత్రాలు కూడిన కలిగినది అంటే వరకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఏంటి ఇందా చెప్పారు మనవాళ్ళు. రెండో పాత్రలో ఏం చెప్పింది గోధుమ? తల్లో పూలు పెట్టుకోం అని, కాటుగా ధరించాం అని. ఇప్పుడు చూస్తే కాటు ధరించింది. మేమేమో కృష్ణ విరహంలో కాటుకు ధరించకుండా ఉంటే నువ్వేం చక్కగా కళ్ళకు కాటు పెట్టుకుని ఉన్నావా? చెప్పి పడవు అనమాట. స్వామితో కూడి ఉన్నావు నువ్వు అని. ఇంకొక అంతరార్థం, కాటుక అనగానే పూర్వకాలంలో ఒక కాటుకు ఉండేది తెలుసా? దాన్ని సిద్ధాంజనం అనేవాడు. అది పెట్టుకుంటే ఎక్కడ లంకిపిందులు ఉన్నాయో తెలిసిపోతాయట. అడగద్దు నాన్నగారు, లేదు ఒకప్పుడు ఉండేదట. ఇప్పుడు మేము కూడా ఆ కాటుక చక్కగా కళ్ళ నిండా పూసుకొని ఇంకా ఎంతెంత పూసుకొని ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుకుతామండి అని చెప్పు దయ్యంగా మీరు అందరూ పూసేసుకొని పెట్టేసుకుంటాం అన్నట్టు. ఓకేనా? అది ఒకప్పుడు ఉండేది. అయితే ఇక్కడ చెప్పేది ఎలాంటి కాటుక తెలుసా? భక్తి సిద్ధాంజనం అనే కాటుక. భక్తి అనే కాటుకను ధరించింది. కళ్ళు అనగానే దేనికి గుర్తు? జ్ఞానం. వెరీ గుడ్, సూపర్ షార్ప్ ఉన్నారండి అందరూ. కళ్ళు అనగానే జ్ఞానానికి గుర్తు, కాటుక అంటే భక్తికి గుర్తు. ఆ భక్తి అనే సిద్ధాంతంతో స్వామిని చేరుకున్నది మన నీలాదేవి అన్నట్టు ఇక్కడ అందమైన అంతరార్థం.
श्रीमते रम्यदामात्मनेन्द्राय महात्मने चिरंगवासिने भूजा गोविंद नित्य निर्मला गोविंद निरमेघ श्यामा गोविंद पुराण पुरुषा गोविंद पुंडरीकाक्ष गोविंद गोविंद नवनीत चोरा गोविंद पशुपालक श्री गोविंद पाप विमोचन गोविंद दुष्ट संहार गोविंद लीलोकेश गोविंद आनंद रूप गोविंद आनंदरण्य गोविंद इहवरदायक गोविंद इहरक्षक गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद श्री श्रीनिवास गोविंद 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 हरि गोविंद 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 हरि गोविंद. ముఖ్యంగా ఎందుకంటే మనకు అమ్మవారికి పసుపు కుంకుమ సార అనేది మన ఇంట్లో ఎలా ఉంటుందో అమ్మవారు కూడా అలా ఉంటుంది కాబట్టి మనకు అది ఎంతో ప్రాముఖ్యత. మీరు కంపల్సరీ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. మేము కూడా కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఈ రోజు మీ భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణుడికి ఎలా ఉందో చూడండి, దగ్గర తెలిసిపోతుంది కృష్ణయ్య. మీ అందరూ ఇలాగే వస్తుంటే కృష్ణయ్య కూడా ఎంత ఆనందం. ఆయన పోయి మనం దసరా పండుగ ఎలా చేసుకుంటామో ధనుర్మాసాలు కూడా ఆయన కూడా స్వామి గారు కూడా అలాగే కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా గోదాదేవి గారి గోదాదేవి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత మీరు ఎలా కలిసిపోతున్నారో అమ్మవారు కూడా అలా కలిసిపోతుంది. ఎందుకంటే ధనుర్మాసాలు మీకు ఎందుకంటే చాలా ముఖ్యమైనది కాబట్టి మీకు కూడా మీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటుందని ఇచ్చిన దాతలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు చెప్తూ మా ఆలయ కమిటీ తరఫున, ఎందుకంటే ఇది కార్యక్రమం అనేది ఏ ఒక్కరి నుంచి కాదు, అందరి సహకారాలు ఉంది కాబట్టి అందరూ కూడా ఈ గురికి సహకరించిన భక్తులందరూ కూడా
మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక ముఖ్యంగా ఎందుకంటే రేపు లేదు ఎల్లుండి 5వ తారీఖు నాడు పెద్ద మొత్తంలో కార్యక్రమం ఎక్కువ చేయాలని, అలాగే తులసి పూజ ఉన్నది. అది అందరూ అందరూ ఫోటో